ఈ దేశానికి, ఈ కుల వ్యవస్థకు ఏమాత్రమైన పనికి వచ్చే ఆలోచనా విధానం ఏదన్నా ఉంది అనంటే అది కాంశీరామ్ గారి ఆలోచన విధానమే. అసలు 100% ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యాలను, అసమానతలను, ఆధిపత్యాలను పెకలించి వేసే శక్తి సామర్థ్యం కాంశీరామ్ గారు చేసినటువంటి ఫార్ములా, అదేవిధంగా సిద్ధాంతం ఏదైతే ఉందో అదే గొప్ప సిద్ధాంతం. ఎందుకనంటే ఆయన తన జీవిత కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమాలను స్టడీ చేసి, గతంలో నారాయణ గురు కేరళ ఉద్యమం, తమిళనాడులో పెరియార్ రామస్వామి ఉద్యమం, అదేవిధంగా బెంగాల్లో నామశూద్ర ఉద్యమం, పంజాబ్‌లో మంగూరాం నడిపినటువంటి ఆదిధర్మ ఉద్యమం, యూపీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రాలో చుట్టుపక్కల మరి చేసినటువంటి మూవ్‌మెంటు, మహారాష్ట్రలో జరిగినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, ఇంకా అనేక మంది పితామహులు చేసినటువంటి ఉద్యమాలను, అదేవిధంగా సౌత్ ఇండియాలో ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర, ఆది హిందూ ఉద్యమాలను కూడా స్టడీ చేసి మొత్తం వీటి యొక్క గుజ్జునంతా, సారాంశాన్ని అంతా కూడా స్వీకరించి ఆయన ఒక పర్ఫెక్ట్ సిద్ధాంతాన్ని 1984లో ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీని భారతదేశంలో స్థాపించే నాటికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి ఉద్యమాలు, స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి ఉద్యమాల వల్ల ఏం లాభం జరిగింది, స్వాతంత్ర అనంతరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మరణానంతరం కూడా ఈ భారతదేశంలో ఏ పరిణామాలు జరిగాయి అనేదాన్ని సంపూర్ణంగా మొత్తం స్టడీ చేయటం ద్వారా, ఆ వైరుధ్యాలను పరిశీలించటం ద్వారా కాంగ్రెస్ పార్టీ నేపథ్యాన్ని, కమ్యూనిస్టు పార్టీల యొక్క నేపథ్యాన్ని, ఈ దేశంలో మరి అనేక రాజకీయ పార్టీల యొక్క మౌలిక అంశాలను క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత కాంశీరామ్ గారు ఒక పటిష్టమైనటువంటి, అదేవిధంగా ఒక డైనమిక్ థియరీని మరి తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్ గారు. పూర్వపు స్వాతంత్రానికి ముందున్నటువంటి ఉద్యమాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే కాంశీరామ్ గారు 1947కు పూర్వం బ్రిటిష్ కాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, నామశూద్ర ఉద్యమం, అనేక ఉద్యమాలు ఏదైతే ఆ ఉద్యమాలను నాయకత్వం వహించినటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధానం ద్వారా, ఏ పద్ధతి ద్వారా బ్రిటిష్ వాళ్ళను ఒత్తిడి చేసి, బ్రిటిష్ వాళ్ళ ద్వారా కులాల ఆధారంగా, మతాల ఆధారంగానే ఈ మార్పిడి జరగాలి, అధికార పంపిణీ జరగాలి అనే సిద్ధాంతము బ్రిటిష్ కాలంలో జరిగింది. బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి ఉద్యమాలు అన్నీ కూడా మాకు కులాల ఆధారంగానే లభించాలి. పెద్ద కులస్తులన్నీ కూడా ఈ దేశంలో బ్రాహ్మణ వర్గాలు కానీ, శూద్రాగ్ర కులాలు కానీ ఈ దేశంలో కులాల ఆధారంగానే వాళ్ళు బలపడటం జరిగింది. వాళ్ళ కులాల ఆధారంగానే వాళ్ళ చేతుల్లో వందల వేల ఎకరాల భూమి ఉంది. కులాల ఆధారంగానే ఎడ్యుకేషన్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న కులాల నుండి లేని కులాలకు సంపదను పంపిణీ చేయాలి. అధికారం ఉన్న కులాల నుంచి లేని కులాలకు అధికారాన్ని పంపిణీ చేయాలి. విద్యా ఉద్యోగ రంగాలు ఎవరి చేతుల్లోనైతే 80% ఉన్నాయో వాళ్ళ చేతుల్లో నుండి విద్యా ఉద్యోగ రంగాలను పేద కులాలకు, బడుగు బలహీన వర్గాలకు, బహుజన కులాలకు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, అంటరాని కులాలకు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కులం ఆధారంగానే ఉన్న కులాల నుంచి లేని కులాలకు పంపిణీ చేయాలి. ఉన్న కులాల నుంచి తీసి లేని కులాలకు అధికారాన్ని పంపిణీ చేయాలి అనేది బ్రిటిష్ కాలంలో మరి ఒక మార్గాన్ని, ఒక దిశను, ఒక పద్ధతిని గతంలో ఉన్నటువంటి బహుజన ఉద్యమకారులు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఛత్రపతి సాహు మహారాజ్ దానికి ఒక మోడల్. ఛత్రపతి సాహు మహారాజ్ తన సంస్థానంలో ఉన్నటువంటి అధికారాన్ని పేదలకు పంపిణీ చేయటం జరిగింది. రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా పేదలకు పంపిణీ చేయటం జరిగింది. అంటే ధనిక కులాల నుంచి, బ్రాహ్మణ వర్గాల నుంచి అధికారాన్ని కొంత తీసి లేని కులాలకు పంపిణీ చేయాలి. ఆ విధంగానే పంపిణీ చేస్తే దేశంలో అసమానతలు తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. నారాయణ గురువు కూడా ఆ విధంగానే చేయటం జరిగింది. అంటే ఎక్కువ అధికారాలు అనుభవించే కులాలు, తక్కువ అధికారాలను అనుభవించే కులాలు, ఎక్కువ సంపద కలిగినటువంటి కులాలు, తక్కువ సంపద కలిగినటువంటి కులాలు, ఎక్కువ భూమి కలిగినటువంటి కులాలు, తక్కువ భూమి కలిగినటువంటి కులాలు, ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచే కులాలు, అసలు ఎమ్మెల్యేలు గెలవనటువంటి కులాలు ఈ దేశంలో ఉన్నాయి. అందుకనే ఉన్న కులాల నుండి ఎక్కువ అధికారాన్ని కలిగిన కులాల నుంచి తక్కువ
అధికారాలు ఉన్నటువంటి కులాలకు దీన్ని పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది బ్రిటిష్ కాలంలో మరి ఈ విధంగానే ఉద్యమకారులంతా సరి అయినటువంటి మార్గంలోనే కులాల మధ్య అంతరాన్ని తొలగించాలి అని అంటే లేని కులాలకు అధికారాన్ని బదిలీ చేయాలి అనేది ఆ రోజులలో మరి నేర్పినటువంటిది, అడిగినటువంటిది ఒక మోడల్. కాబట్టి దానికేంటిది అని అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ముస్లిం సమాజము మరి ఏదైతే ఉందో వాళ్ళు హిందూ సమాజం తోటి మేము పోటీ పడలేము, మా ముస్లిం సమాజానికి ఎడ్యుకేషన్ లేదు, అదేవిధంగా ఉద్యోగాలు లేవు, అదేవిధంగా ఆర్థిక సంపద కొంత ఉన్నప్పటికి కూడా మొత్తం భారతదేశంలో మేము మైనార్టీగా ఉన్నాము, కాబట్టి మేము గెలవలేము, కాబట్టి మాకు సపరేటు ఎలక్టరేట్ ఇవ్వమని చెప్పి సపరేటు ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు, అదేవిధంగా మంత్రివర్గాలను, మంత్రి పదవులను వాళ్ళు కోరటం జరిగింది. అంటే బ్రాహ్మణులకు ఎక్కువ పోకుండా, బ్రాహ్మణులు ఎక్కువ గుంజుకోకుండా, బ్రాహ్మణులు ఎక్కువ గెలవకుండా ఒక సపరేట్ ఎలక్టరేట్ అనే విధానాన్ని వీళ్ళు సాధించడం వల్ల, ముస్లింల నుంచి సాధించడం వల్ల అప్పుడు బ్రాహ్మణ వర్గాల బారి నుంచి వీళ్ళు నష్టపోయేది అరికట్టబడ్డది. కాబట్టి 1909 నుంచి 1946 వరకు కూడా ముస్లిం సమాజము వాళ్ళకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, విద్యా ఉద్యోగ రంగాలు అన్నీ కూడా వాళ్ళు పొందటం జరిగింది. కాబట్టి బ్రాహ్మణులు కాజేయకుండా, బ్రాహ్మణ వర్గాలు, అగ్రకులాలు కాజేయకుండా ఒక సపరేట్ ఎన్నికల విధానము అనేది, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అనేది సాధించటం వల్ల అది సాధ్యమైంది. కాబట్టి వాళ్ళు మతాల ఆధారంగానే ఉద్యోగాలను, అదేవిధంగా అదేవిధంగా విద్యను, అదేవిధంగా రాజ్యాధికారాన్ని విభజన చేసే పద్ధతిని వాళ్ళు కోరటం వల్ల ముస్లిం సమాజము బ్రాహ్మణుల బారి నుండి, బ్రాహ్మణుల యొక్క దోపిడీ నుండి బయటపడాల్సినటువంటి పరిస్థితి ఆ కాలంలో ఏర్పడింది. దాన్ని గమనించినటువంటి ఏదైతే నాన్ బ్రాహ్మణులు కమ్మ, రెడ్డి, వెలమ జస్టిస్ పార్టీ ద్వారా మొత్తం ఏంటిది అని అంటే వాళ్ళు బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, ఆ బ్రాహ్మణ ఆధిపత్యం ద్వారా ఏదైతే పోరాటం చేయటం జరిగిందో ఆ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల ఈ బ్రాహ్మణులకు ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు, ఎక్కువ విద్య అందకుండా వాళ్ళు అరికట్టడం జరిగింది. అంటే బ్రాహ్మణులే మొనోపలిగా, అంటే వాళ్ళే ఏకఛత్రాధిపత్యంగా అన్ని సౌకర్యాలు పొందకుండా ఏంటిది అని అంటే అరికట్టడానికి రిజర్వేషన్ విధానము అనేది జస్టిస్ పార్టీ ద్వారా ఒక బలమైనటువంటి ఉద్యమం రావటం ద్వారా మిగతా కులాలకు కూడా విద్య లభించింది, ఉద్యోగాలు లభించినాయి, ఎమ్మెల్యే సీట్లు లభించినాయి, రాజ్యాధికారం కూడా లభించింది. దానివల్ల బ్రాహ్మణేతర కులాలైనటువంటి కులాలన్నిటికి కూడా ఏంటిది అని అంటే అధికారం ఏంటిది అని అంటే పంపిణీ చేయబడినటువంటి పరిస్థితి కలిగింది. కాబట్టి ఆ విధంగా మొత్తం ఏందనంటే ఒక్కొక్క వర్గం సిక్కులు కూడా వాళ్ళు రిజర్వేషన్ సాధించడం వల్ల వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల మహిళలు కూడా అధికారంలో భాగస్వామ్యము స్వీకరించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా ఇతర వర్గాలకు కూడా అవకాశం ఏర్పడింది. కాబట్టి ఆ విధంగా ఏంటిది అని అంటే బ్రిటిష్ కాలంలోనే సరైనటువంటి పద్ధతుల్లోనే అన్ని మతాలకు లాభం కలిగే విధంగా ఒక విధానం, అన్ని కులాలకు కూడా సమాన పంపిణీ జరిగే విధంగా రిజర్వేషన్ విధానం, రిప్రజెంటేషన్ విధానం, ప్రాతినిధ్యం కలిగినటువంటి విధానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఫలితంగా బ్రిటిష్ కాలంలో విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల పంపిణీ అంతా కూడా కులాల ఆధారంగానే పంపిణీ చేయటం వల్ల మరి ఏ ఒక్క కులం కూడా ఏకస్వామ్య పద్ధతుల్లో ఆధిపత్యం రూపంలో కొనసాగకుండా కొంత బ్యాలెన్స్ కావటానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత మొత్తం ఏంటిది అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ కింది కులాల వాళ్ళు, అదేవిధంగా ఇతర మతాల వాళ్ళు, మైనారిటీ వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్స్ను ముందు పెట్టినప్పుడు దాని మీద కమిషన్లు వేసి, రిపోర్ట్ ఇచ్చి, అనేక ఎంక్వైరీ చేసి, సుదీర్ఘంగా దాని మీద స్టడీ చేసిన తర్వాత దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఈ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా, ఏ కులాల పరిస్థితి ఎట్లా ఉంది, 1872 నుంచి కూడా జనాభా లెక్కల సేకరణ చేసి, ఆ జనాభా లెక్కల సేకరణ ప్రకారము ఆ కులాల యొక్క స్థితిగతులు, సామాజిక పరిస్థితులను స్టడీ చేయటం ద్వారా ఈ దేశంలో 6000 కులాలు ఉన్నాయి. ఈ 6000 కులాలకు ఎట్లా పంపిణీ చేయాలి, ఎట్లా డెమోక్రసీని అంటే ఓటు ద్వారా
ఈళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలా? లేకపోతే చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలా? జమీందారులకు ఓటు హక్కు ఇవ్వాలా? లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధమైన పద్ధతిని అనుసరించాలి అనేది వాళ్ళు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు, జస్టిస్ పార్టీ పెట్టినటువంటి డిమాండ్లు, అదేవిధంగా ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ పెట్టినటువంటి డిమాండ్లు, ముస్లిం లీగ్ పెట్టినటువంటి డిమాండ్లు, అదేవిధంగా యూనియనిస్ట్ పార్టీ పెట్టినటువంటి డిమాండ్లు, వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతృత్వంలో అనేక విజ్ఞప్తులు బ్రిటిష్ వాళ్లకు రావటం జరిగింది. మాకు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వండి, మా వర్గాలకు, మా కులాలకు వైస్రాయ్ కౌన్సిల్‌లో గానీ, అదేవిధంగా ప్రొవిన్షియల్ అసెంబ్లీస్‌లలో గానీ, లేకపోతే విద్యా, ఉద్యోగ రంగాల్లో గానీ, ఓటు హక్కు విషయంలో గానీ, మొత్తం ఏంటిది అనంటే వాళ్ళు అనేక ప్రతిపాదనలు బ్రిటిష్ వాళ్ళకు విజ్ఞప్తి చేసుకొని మెమోరాండాలు ఇవ్వటం ద్వారా బ్రిటిష్ వాళ్ళు అనేక సంవత్సరాలు వాటిని పరిశీలించి ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క వర్గానికి అంటే 1902 నుంచి 1909 నుంచి ముస్లిం సమాజానికి ఈ విద్యా, ఉద్యోగ రంగాలు అధికారాన్ని ఇవ్వటం ప్రారంభించారు. రిజర్వేషన్‌ల రూపంలో ఇవ్వటం ప్రారంభించారు. 1916కు వచ్చేటప్పటికి జస్టిస్ పార్టీ ద్వారా 1920లో ఏంటిది అనంటే మాంటెక్ చెమ్స్‌ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా రెడ్డి, వెలమ, కమ్మ, నాన్ బ్రాహ్మణులకు, సిక్కులకు, అదేవిధంగా క్రిస్టియన్‌లకు, అదేవిధంగా అనేక వర్గాలకు 1919లో చట్టంలో ఇవ్వటం జరిగింది. 1932కు వచ్చేటప్పటికి ఎస్సీ సమాజానికి మరి సెపరేట్ ఎలక్టరేట్ అంటే కమ్యూనల్ అవార్డును డిక్లేర్ చేయటం జరిగింది. తర్వాత గాంధీ ఆమరణ నిరాహార దీక్షతోటి దాన్ని తీసివేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సాధారణమైన రిజర్వేషన్‌లే వాళ్ళకు కొనసాగాయి. 1935కి వచ్చేటప్పటికి పురుషులకు గూడా రాజకీయ రిజర్వేషన్‌లు కల్పించడం ద్వారా స్త్రీలను గూడా బ్యాలెన్స్ చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేయటం జరిగింది. అంటే 1935 చట్టం వరకు గూడా ఈ దేశంలో కులాల వారీగానే పంపిణీ, మతాల వారీగానే పంపిణీ, తెగల వారీగానే పంపిణీ తప్ప ధనికులు, పేదలు అనే సిద్ధాంతం లేదు అక్కడ. అసలు ఆ విషయమే రాలేదు. ధనికులు, పేదలు, కార్మికులు, పెట్టుబడిదారులు దీని ఆధారంగా పంపిణీ చేయాలనేది అసలు అక్కడున్నటువంటి ఉద్యమకారులు ఎవరు కూడా దాన్ని కోరుకోలేదు. నామశూద్రులు గానీ, అదేవిధంగా నాన్ బ్రాహ్మణ్స్ గానీ, ఆది ద్రావిడులు గానీ, ఆది హిందువులు గానీ, కులాల వారీగానే మాకు పంపిణీ జరగాలి, విద్యా ఉద్యోగాలు పంపిణీ జరగాలి, అధికార పంపిణీ జరగాలనేది వాళ్ళ యొక్క డిమాండు. వాళ్ళు ఆ విధంగానే ఉద్యమం చేయటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా కాలం తర్వాత పరిశీలించి ఆ విధంగానే ఇవ్వటం జరిగింది. కానీ తర్వాత 1950లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొత్తం ఏందనంటే స్వాతంత్రానికంటే ముందే ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఈ బ్రిటిష్ వాళ్ళు ఆయా కులాలకిచ్చే రిజర్వేషన్లను, రిప్రజెంటేషన్‌ను వ్యతిరేకించడం ప్రారంభించారు. వ్యతిరేకించి వీళ్ళు పరాయి దేశస్తులు, వీళ్ళు ఇతర దేశస్తులు కాబట్టి వీళ్ళు ఈ విధంగా కులాలను విభజిస్తున్నారు, మతాలను విభజిస్తున్నారు అనే ఒక కొత్త వాదనను తీసుకొనొచ్చి ఏదైతే లేని కులాలకు విద్యా, ఉద్యోగ రంగాలను కల్పించే విధానాన్ని అడ్డుకట్ట వేయటానికి బ్రిటిష్ వాళ్ళు పరాయి వాళ్ళు కాబట్టి వీళ్ళు లేని సమస్యలను సృష్టిస్తున్నారు అనే ఉద్దేశంతోటి దానికి వ్యతిరేకంగా ఏంటిది అనంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే స్వాతంత్రోద్యమం బలపడితే దాంట్లో భాగంగా ఏందనంటే కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏందనంటే భారతదేశంలో పెద్ద ఎత్తున మరి జాతీయోద్యమాన్ని నిర్వహించి దేశంలో ఏందనంటే ఒక బలమైనటువంటి ఉద్యమంతోటి స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. కాబట్టి 1947 వరకు కూడా కులాల ఆధారంగా, మతాల ఆధారంగా మా బహుజన పితామహులు సాధించటం జరిగింది. లేని కులాలకు పంపిణీ చేయటం జరిగింది. కానీ 1950కి వచ్చేటప్పటికి కొత్త రాజ్యాంగంలో బ్రిటిష్ కాలంలో పోగొట్టుకున్నయి బ్రిటిష్ కాలంలో బ్రాహ్మణ వర్గము, శూద్రాగ్ర కులాలు నష్టపోయినటువంటి వాటిని తిరిగి పొందటానికి వాళ్ళు బ్రిటిష్ కాలంలో ముస్లింలకు రిప్రజెంటేషన్ ఇవ్వటము, రిజర్వేషన్లు ఇవ్వటము, నాన్ బ్రాహ్మణులకు ఇవ్వటము, సిక్కులకు ఇవ్వటము, ముస్లింలకు ఇవ్వటము, మహిళలకు ఇవ్వటము అనంటే బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం తగ్గిపోవటమే. వాళ్ళదంతా క్రమక్రమంగా తగ్గించి వీళ్ళకి ఇవ్వటం వల్ల బ్రాహ్మణ వర్గము చాలా ఆహ్, కా చాలా నష్టపోయింది అనే భావం బ్రాహ్మణ వర్గాల్లో ఏర్పడింది. కాబట్టి 1950 కొత్త రాజ్యాంగంలో బ్రాహ్మణ వర్గం నష్టపోయి పోగొట్టుకున్నయన్నిటిని మళ్ళీ సాధించుకోవాలని కొత్త రాజ్యాంగంలో ఏంటిది అనంటే ఈ క్రిస్టియన్ల రిజర్వేషన్లను, నాన్ బ్రాహ్మణులను, ముస్లింలను, అదేవిధంగా క్రిస్టియన్ల రిజర్వేషన్లను, మహిళల రిజర్వేషన్లు అన్నీ కూడా ఎత్తివేసి జనరల్ కోటా కింద ఒక ప్రతిభ ఆధారంగా అంటే ఉమ్మడిగా
పోటీ చేయాలి అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని రావటం వల్ల అంటే ధనికులు, పేదలు అనే సిద్ధాంతం ద్వారా మొత్తం ఏందనంటే రాజ్యాంగంలో మొత్తం కొత్త కొత్త అంశాలను చేర్చటం జరిగింది. ఫలితంగా ఈ పోగొట్టుకున్న బ్రాహ్మణ వర్గము, అగ్రకులాలు పోగొట్టుకున్న వాటిని రాజ్యాంగంలో రిజర్వేషన్లను తీసివేయటం ద్వారా వాళ్ళు సాధించుకోవటం జరిగింది. ఫలితంగా మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా కూడా మళ్ళీ రాజకీయ బానిసలుగానే ప్రాతినిధ్యం లేని కులాలుగా మాత్రమే వాళ్ళు మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాన్షీరామ్ గారు మళ్ళీ రంగప్రవేశం చేసి బ్రిటిష్ కాలంలో ఏ విధంగానైతే కులాల ప్రాతినిధ్యం కోసము ఉద్యమాలు చేసి సాధించడం జరిగిందో మళ్ళీ ఇప్పుడు స్వాతంత్ర అనంతరం కూడా బహుజనులంతా కూడా రాజకీయ బానిసలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళను మళ్ళీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించటానికి, రాజ్యాధికారాన్ని కల్పించటానికి మొత్తం ఏంటిది అనంటే ఆయన ఒక కొత్త పద్ధతితోటి 85% ఉన్నటువంటి బాధితులుగా ఉన్న కులాలన్నిటిని కూడా ఏకం చేయటం జరిగింది. అంటే స్వాతంత్ర అనంతరము బాధితులు అనంటే ఎవరు? అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళు, విద్యా ఉద్యోగ రంగాల్లో భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా భూములల్లో ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ బాధితులుగా గుర్తించినప్పుడు 85% ప్రజలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు, చట్టసభలలో భాగస్వామ్యం లేదు. కాబట్టి ఈ వర్గాలన్నిటిని గుర్తిస్తే 85% బాధితుల కింద గుర్తించడం జరిగింది. అందుకే ఆయన 85% మేము, 15% అగ్రకులాల అనే ఒక నినాదంతోటి ఓట్ హమారా, రాజ్ తుమారా, నై చలేగా, నై చలేగా అనే నినాదంతోటి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని రాసి ఏదైతే కొత్త రాజ్యాంగంలో కొత్త రాజ్యాంగంలో ఏదైతే బీసీలు, ముస్లింలు, మహిళలు, అదేవిధంగా నాన్ బ్రాహ్మణులు, క్రిస్టియన్సు వీళ్ళు పోగొట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మళ్ళీ వాటిని సాధించడం కోసం ఏందనంటే ఒక కొత్త ఉద్యమాన్ని ఈ భారతదేశంలో ప్రారంభించడం వల్ల మళ్ళా పూర్వకాలం ఏదైతే సాహు మహారాజ్, అదేవిధంగా ఇతర కులాల మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కూడా పోరాటం చేసిన పద్ధతిని మళ్ళీ కాన్షీరామ్ గారు పునరుద్ధరించడం జరిగింది.